రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. అంగదుని మాట రావణాసునికి అగ్నిలో ఆజ్యం పూసినట్టయింది. మండిపడ్డాడు, మూర్ఖుడా, నీకు ఆయుర్దాయం మూడింది. అలా అని రామనింద చేస్తున్నాడు. హరిహర నింద సునయిజు కాల హోయి పాపు గోఘాత సమాన. శివకేశవుల యొక్క ఎవడైనా నిందించినట్లయితే అట్టివానికి గోహత్యా సమానమైన పాపం కలుగుతుంది అంటున్నారు. కటకటాయి కపి గుంజర బారి దుధుబుజ్జు దండ తమకి మహిమారి. అంగదుడు రాముని నింద వినలేకపోయాడు. కోపం వచ్చిందండి. రౌద్రాకారం చూపించారు. ఒక్కసారి దిక్కులన్నీ కూడా మారు మురోగే విధంగా, పిక్కటిల్లే విధంగా సింహనాదం చేసి పటా 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 పళ్ళు కొరికాడట. రెండు చేతులతో ఒక్కసారి భూమిని కొట్టాట, కోపాన్ని భరించలేక. హస్తప్రహరణం, దాంతో భూమి కంపించిందే. రావణాసురునితో కూడి సభాసదులందరూ కూడా ఆసనాల మీద కూర్చున్న వాళ్ళు గిరగిర గిరగిర తిరిగి కింద పడ్డారు. వారి కాళ్ళు చేతులు ఆడలేదండి, అంత భయగ్రస్తులైపోయారు. రావణుడు కూడా కింద పడ్డాడటండి. దాంతో 10 శిరస్సులు, శిరస్సుకు ఒక కిరీటం, 10 కిరీటాలు కింద పడ్డాయి. ఎంతసేపటికి ఆ పడ్డ 10 కిరీటాలు తీసుకొని సవరించుకుంటూ కూర్చున్నాడు. అట్టి సమయంలో చూడండి, అంగదులు చాలా వేగంగా వాడి కిరీటాలు 4 తీసుకుని సవరించుకుని ఒక్కొక్కటి ఇట్లా ఏరుకోవాలి, కింద ఏదైనా పడితే ఏరుకుంటామే, ఆ విధంగా కిరీటాలు ఏరుకుంటుంటే ఆ సమయంలో 4 తీసుకుని ఉడాయించాడు అంగదుడు. ఏం చేసుకుంటే చేసుకోపో అన్నట్టు. ఆకాశంలో ఎగిరిపోయాడు. పరమాత్మ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఒక వేగంగా వచ్చి విసిరి కొట్టారట కిరీటాల్ని. చూచారు వానరులు ఎలా ఉన్నాయి, పట్టపగలు ఉల్కలు పడుతున్నాయా అని భయపడ్డారట. 4 కిరీటాలు విసిరేపటికి ఉల్కాపాతం అవుతున్నదా అన్నంత భయం కలిగింది. రామచంద్రమూర్తి ఆ కోలాహలం విన్నారండి. ఏమిటి ఈ గోల? ఇప్పుడు అన్నారు, అంగదుడు పారేశారండి, పారవేశారు రావణుని యొక్క కిరీటాలు. ఆశ్చర్యపోయాడు పరమాత్మ రామ సన్నిధిలో. అందువలన రామ అంగద, పరమాత్మ అన్నారు, అంగద కిరీటాలు తీసుకొచ్చావేమిటి, నేను చెప్పలేదు కదా అన్న. 4 కిరీటాలు నా వద్దకి నువ్వు విసిరి పారేశావు, ఏమిటి కారణం, ఎలా వచ్చినాయి నీకు అన్నారు. అంగదుడు అన్నాడు, స్వామి అవి మకుటాలు కాదు అన్నాడు. మకుటం అంటే కిరీటం, ముకుటము, ముకుటాలు కావు, కిరీటాలు కావు అన్నారు. మరి ఏమిటయ్యా అన్నారు. 4 రాజగుణాలు, ఒక్కొక్క కిరీటం ఒక్కొక్క రాజగుణం. ఏమిటవి అన్నారు. సామ దాన భేద దండోపాయాలు. ఒక్కొక్క సామం ఒక కిరీటం, దానం ఒక కిరీటం, భేదం ఒక కిరీటం, దండోపాయం ఒక కిరీటం. ఏమిటి అంత అధర్మపరుడు రావణాసురుడు. కాన ఈ రాజగుణాలు 3, దాన భేద దండోపాయాలు, ఈ 4 అవి మీ సొత్తు. సామం కానీ, దానం కానీ, భేదం కానీ, దండోపాయం కానీ. రామచంద్ర వాడికి తెలియదు, వాడు అనీతి. ఇవన్నీ నీతికి సంబంధించిన విషయాలండి, ధర్మబద్ధమైన విషయాలు ఇవి.
వాడి దగ్గర ఉండటానికి నాకు మనస్కరించలేదు. ఇవి మిమ్ములను ఆశ్రయించి ఉంటాయి సామధాన భేద దండోపాయాలు. ఆ విధంగా ఈ నీతి కానీ ఈ ధర్మం కానీ మీ పాదాలు అవి శోభాయమానంగా అలా భావించి మీ వద్దకు ఆ 4 కిరీటాలు తీసుకొచ్చా. ఆ ధైర్యానికి సంతోషించారండి రామచంద్రమూర్తి. ఈ విధంగా ఇటు అటు కూడా మంతనాలు ప్రారంభమైనవి. రావణాసురుడు రక్కలసులతో అన్నాడు, ఒరే ఈ అంగదుడు ఈ కోతి వచ్చింది కదా, దీన్ని చంపేయండి అన్నారు. ఎవడన్నా నీతి తెలిసినటువంటి వాడు దూతని సంహరిస్తారా అండి? దూత అవధ్యుడు, అంత మాత్రం ఇంక తెలీదా వాడికి? భక్షించండి అంటున్నాడు. రామలక్ష్మణుడు అంటున్నారే వాళ్ళని సంహరించండి, ఊరికే కూర్చుని ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. అరే దుర్మార్గుడా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు పనికిరాని మాటలు. ఇప్పుడే కదా నేను భూమి మీద 2 చేతులతో చరిచాను, అలా కొట్టగానే నువ్వు కింద పడ్డావు, నీ దర్బార్లో ఉన్న వాళ్ళందరూ కూడా కింద పడిపోయారు, నీ 10 కిరీటాలు కింద పడ్డాయి. అర్థం చేసుకో, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మా రామచంద్రమూర్తి శరణాగతి చేయమన్నారు. చూడండి, అశాస్త్రీయమైన రావణాసురుడు జాతి భ్రష్ట. 1 వాసుదేవ కామాతుర, 3 కృపణ. ఇవి దుర్మార్గపు గుణాలు రావణాసురుని యందు. కృపణుడు వీడు. ఏంటి కృపణత్వం అంటే? లోకల్లో కృపణత్వం అంటే కొంచెం లోభితనం, పిసినారితనం అని. అలా కాదండి. కృపణ యహ అజితేంద్రియ, అజితేంద్రియుడు, ఇంద్రియ జయము చెయ్యని వానికి కృపణ అని పేరు. ఏకాదశ స్కంధంలో చెప్తారు పరమాత్మ. అజితేంద్రియ అంచేత వీడికి తన ఇంద్రియాల మీద అదుపు లేదు. రావణునికి ఏమిటా 10 శిరస్సులు? 10 ఇంద్రియాలండి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వెరసి 10. ఈ 10 అవి వీడిని ఆడిస్తుంటాయి. అవి చెప్పినట్టు వీడు నడుచుకుంటూ ఉంటాడు. కానీ దశరథుడు అలా కాదు. ఆయనకి 10 రథాలు ఉన్నాయి, 10 ఇంద్రియాలు. ఆ 10 ఇంద్రియాలు దశరథుడు చెప్పినట్టు నడుచుకుంటాయి. అంత తేడా. దశరథుడు దశకంఠుడు, అట్లా పోల్చుకోవాలి. ఇక వీడు మహామూఢ, ఇంత అంత మూర్ఖత్వం కాదు. దరిద్రుడు, ఇంత శోభ ఇంత ఐశ్వర్యం ఉన్నా కానీ వాడు దరిద్రుడే. ఎందుకని? రామభక్తి లేదు. అతి కోపిష్టి, అపఖ్యాతి కలిగిన వాడు, అప్రతిష్ట, వయస్సులో వృద్ధుడు, రోగాల చేత పీడింపబడేవాడు, అన్నిటికంటే మించి రామ విముఖ, రామునికి విముఖుడు. సుముఖత్వం కలిగి ఉండాలి మనమంతా రామచంద్రమూర్తికి. వాడు విముఖుడు. అంచేత వేద విరోధి, సజ్జన విరోధి, ఇవన్నీ రాక్షస గుణాలండి. ఎంతసేపటికి తన కడుపే కైలాసం, తన వాకిలే వారణాసి, అట్లా. ఎంతసేపటికి ఉదరం పూజయామి, ఈ లక్షణం. లంబోదరాయ నమః, ఉదరం పూజయామిట. ఆ లక్షణాలు వీడికి. పరనిందకుడు, చివరికి అన్నింటినీ ఈ దుర్గుణాలన్నీ కలిపి ఒక దుర్గుణంగా పాపాత్మ అన్నారు. ఇన్ని సులక్షణాలు ఈ రావణుని యందు. ఇట్లా రావణ అంగదుల మధ్య సుదీర్ఘమైన తీవ్రమైనటువంటి సంభాషణలు జరిగినాయండి. చివరికి అంగదుడు రామచంద్రమూర్తి మనస్సును ఒక్కసారి స్మరించారట. ఆ స్మరణతో భూమి మీద పాదాన్ని గట్టిగా తాకిచ్చి భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు అంగద. సముజిరామ ప్రతాప కపికోప సభామాంజ పనకరి పదరోష. పాదాన్ని గట్టిగా భూమికి తాకిచ్చి అతి రోషంతో ప్రతిజ్ఞ చేశారట. రావణ జౌ మమ చరణ సికసి సఠహారి ఫిరగి రామ సీతామై హారి.
అరే దుర్మార్గుడా రావణ, నా పాదాన్ని మీలో ఈ దర్బార్లో నీకు మహావీరులు అతిరథులు మహారథులు ఇంతమంది ఉన్నారు కదా, ఎవడైనా ఒక్కడు వచ్చి గట్టిగా నేలకి ఆనించిన నా పాదాన్ని ఎవడైనా కదలించగలిగితే ఛాలెంజ్ రండి అన్నారు. ఇలా పాదం ఇలా మోపాడండి. ఎవడైనా రావచ్చు, మా పాదం కదిలించవచ్చు. అలా గనక ఏ ఒక్కడు మా పాదాన్ని కదిలించినా మా రామచంద్రమూర్తి సైన్యంతో సహా వెనక్కి వెళ్ళిపోతాడు. లంకల్లో లోపలికి రాడు, ఇంక యుద్ధం లేదు. ఛాలెంజ్ చేశారు. జౌ మమ్మ చరణ సక్కసి హఠ్ హార్ ఫిరహి రామ్ సీతామయ హారి. రామ్ ఫిర్ జాయేగా, వెనక్కి వెళ్ళిపోతాడు మా రాముడు. అలా ప్రతిజ్ఞ చేశారటండి. ఇప్పుడు ఎవరు చాలామంది ప్రయత్నించారు, ఎందుకు కింద పడిపోయారు. అపహసించాట. ఈ ప్రతిజ్ఞ చేయగానే రావణాసురుడు అపహాస్యం చేశాడు, ఎగతాళి చేశారు. ఇప్పుడు అన్నాడు, యోధులారా, ఏరా పిలుస్తున్నాడుగా కోతి, చూస్తారేంటి, వెళ్ళండి. ఒక్కొక్కళ్ళే వస్తున్నారండి. చాలామంది ఉన్నారు, కోతి కదా మేము కోతి కాళ్ళు పట్టుకోమన్నారు, తప్పించుకోవటానికి అనమాట. రావణాసు శివధనుర్భంగానికి వెళ్ళి, అమ్మమ్మో ఇది శివధనుస్సు, శివుడు మా ఆరాధ్య దైవము, ఈ చాపము వారిది, మేము దీన్ని స్పృశించాం, నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ రకంగా అది తప్పించుకు తిరుగువాడు అలా అన్నారు. ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అన్నారు. ఆ విధంగా చాలామంది తప్పించుకుంటున్నారు. కానీ రాక్షసులు తమలో, అయ్యో ఈ మన ప్రభువే రావణుడు మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు, వెళ్ళి కాలు కదపండని, వెళ్ళకపోతే మన చంపేస్తాడు వాడు. కదపగలమా? నమ్మకం లేదు. ఏం చేయాలి? అందరూ ఇట్లా మౌనం పాటించి ఉండిపోయారటండి. పురుషకు జోగి జిమి ఉరగారే మోహకి బిట్టపనహి సకహి ఉపారి. అలా అన్నారు. అందరూ కూడా మిన్నగా ఉండిపోయారు. చివరికి మేఘనాథుడు, పెద్ద కుమారుడు, మహావీరుడు, అనేక విధాలుగా ఆ కాలు కదిలించే ప్రయత్నం చేశారండి. అయినా సరే కింద పడిపోతున్నారే తప్ప కించిత్తు కూడా కదలలా పాదం. అందరూ విఫల మనోరథులైపోయారు, తలలు ఉంచుకొని సిగ్గుపడి ఉండిపోయారు. అట్లాగా గహసిన్న రామచరణ సునత ఫిర మనస్సుకు చాయ్. పిచ్చి రావణ, చూశావు కదా నీ సైన్యం, వారి యొక్క శక్తి సామర్థ్యాలు. ఇప్పటికైనా రావణ, అనివార్యం యుద్ధం, నీ పని పడతాం మేము అలా అని చివరిగా హెచ్చరించి అంగదుడు వెనక్కి వచ్చేశారండి. శివుడు అమ్మవారికి కథ చెప్తున్నారు. ఉమా రాముకి భృకుటి బిలాస హోయి విశ్వపుని పావయి నాస. ఒక్కసారి రామచంద్రుడు బొమ్మ ముడి వేస్తే చాలు, సమస్తమైనటువంటి లోకాలన్నీ దహింపబడతాయి కదా. చూడండి, కళ్ళు తెరిస్తే కోట్ల కోట్ల బ్రహ్మాండాల సృష్టి, ఆ కన్ను మూతబడితే ఆ సృష్టింపబడ్డ బ్రహ్మాండాలన్నీ పరమాత్మలోకి వెళ్ళిపోతాయి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అంత శక్తి రామచంద్రమూర్తిది. కేళిలోల వెలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభక మహానందాంగనాడింబకున్. చక్కగా ఆ ప్రథమ పద్యంలోనే వర్ణించాడు పోతనామాత్యుల వారు. కేళిలోల విలస పరమాత్మ అలా కళ్ళు తెరిస్తే చాలు కోట్ల కోట్ల బ్రహ్మాండాలు ఆ రూపంలో రూపుదిద్దుకుంటాయి. అలాంటి చూపు పరమాత్మది. కనుక అంగదుల వారు వెనక్కి వచ్చేశారు. చివరిక హెచ్చరిక చేసి యుద్ధ ఘోషణ, డిక్లరేషన్ జరిగింది. వార్ డిక్లరేషన్, యుద్ధ ఘోషణ. ఆ రాక్షసుల యొక్క గుండెలు అదిరిపోయినట్టు ఉత్సాహంతో బయలుదేరి వచ్చాడు అంగద స్వామి. రామచంద్రమూర్తి పాదాల మీద పడ్డారు,
సాష్టాంగ వందనం చేసి జరిగిన వృత్తాంతమంతా పూసగుచ్చినట్టు చెప్పారండి. ప్రభువు విన్నారు. చాలా ఆనందమండి, సంతోషమైంది రామచంద్రమూర్తికి. స్వామి, ఇంతమంది ఇన్ని మాటలు హితవాక్యాలు చెప్పారు, ఒక్క మాట కూడా వాని మీద పనిచేయలేదు. వాడి మామ చెప్పాడు, భార్య చెప్పింది, కొంతమంది ఉత్తములైన కుమారులు చెప్పారు, తమ్ముడు విభీషణుడు చెప్పాడు, ఆంజనేయ స్వామి హితం పలికాడు, నేను చాలా దీర్ఘమైన సంభాషణ. వాడు వినలేదు స్వామి, వాడికి సమాధానం చెప్పేది నీ బాణం మాత్రమే అన్నాడు అంగదుడు. నీ బాణానికే లొంగుతాడు, వింటాడు తప్ప ఆ మూర్ఖుడు ఇంకెవరు చెప్పినా వినరన్నారు. అట్టి సమయంలో జయతి రామ జయ లక్ష్మణ జయ కపీశ సుగ్రీవ గర్జహి సింహనాద కపి భాలు మహాబల శివ్. యుద్ధం అనివార్యమైంది. ఒక సైన్యం ముందుకు సాగుతున్నదండి. ఒక్కొక్క వానరము గర్జిస్తున్నది. ఏమని? జయతి రామ జయ లక్ష్మణ జయ కపీశ సుగ్రీవ గర్జహి సింహనాద కపి భాలు మహాబల శివ. సుందరకాండలో గర్జహి తర్జహి భాలు కపీశ జయ రఘువీర కోసలాధీశ. వాల్మీకియంలో జయత్యతి బలో రామ లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవ రాఘవేణ అభిపాలిత. ఇత్యేవం ఘోషయంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః. ఇలా ఘోష పెద్ద చప్పుడు ధ్వని చేసుకుంటూ గర్జిస్తూ ఈ ప్లవంగమాలు వానర సైన్యము నలువైపుల ముట్టడికి మొదలెట్టారండి. అక్కడ భీషణ సంగ్రామాన్ని చాలా వివరంగా వర్ణించారు. వాల్మీకియంలో కూడా ఒక మంచి మాట అన్నది. వాల్మీకి ఈ రామరావణ యుద్ధము ఎలా ఉన్నది అంటే ఏం చెప్పగలం? అలాంటి యుద్ధము మరొకటి ఉంటే అదిగో దానికంటే గొప్పగా ఉంది అని చెప్తారు, ఉపమానం. అలాంటి యుద్ధం మరొకటి లేదు. ఎలా ఉంది మరి? ఆకాశం ఎట్లా ఉంది? ఆకాశంలాగా ఉంది. సముద్రం ఎట్లా ఉంది? సముద్రంలాగా ఉంది. సముద్రం వంటిది భూమి మీద ఇంకోటి లేదు. గగనం గగనాకారం సాగర సాగరోపమ రామ రావణయోర్ యుద్ధం రామ రావణయో ఇవ. దానికి అదే సాటి. అంత వర్ణించినా ఇంకా కూడా అవర్ణనీయం అయిపోయింది ఆ యుద్ధం. కనుక తులసీదాసు కూడా భీషణమైన సంగ్రామాన్ని చాలా వివరంగా వర్ణించారు. రామరావణ సంగ్రామం ఆరంభమైంది. ఏమిటన్నారు? పారమార్థికంగా ధర్మ అధర్మాలకి సంఘర్షణ, సత్యానికి అసత్యానికి సంఘర్షణ అండి. భయంకరంగా వికటంగా నవ్వాడు. వికటపు నవ్వు రావణుడు. సైన్యంతో తక్షణమే భీషణమైన ఆయుధాలతో యుద్ధరంగానికి మీరు కదలండి ఆజ్ఞాపించారు. మొదటి రోజండి, మొదటి రోజు సంగ్రామంలో సైన్యము సగం నశించిపోయింది. 50. ఆశ్చర్యం కలిగింది రావణునికి. భయం కూడా వేసింది, చింత, దిగులు పట్టుకుంది. వాని మంత్రులు మాతామహుడండి. రావణునికి మాతామహుడు మాల్యవంతుడు, చాలా ఉత్తముడు. అప్పుడు కూర్చోబెట్టి ఆ రోజు రాత్రి, ఇప్పటికైనా మించింది లేదో ఆలోచించుకో, శరణాగతి చేయి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. 18వ అధ్యాయం గీతావాక్యం. గీత ఇంకా సమాప్తికి వచ్చింది. పరమాత్మ 2 రకాల శరణాగతి చెప్పారు.
ఒకటి తాను భగవంతుడు కానట్టు, మరొక భగవంతుడు ఉన్నట్టు, ఆ భగవంతుణ్ణి మీరు శరణాగతి చేయండి అన్నాడు. తమ్మేవ శరణం గచ్చ. ఇక చివరికి నేనే భగవంతుణ్ణే, ఆ ఉద్దేశంతో మామేకం శరణం వ్రజ, రెండవ పర్యాయం చెప్పారండి. ఇదే మాట మాతామహుడైనటువంటి మాల్యవంతుడు కూర్చోబెట్టి రావణునికి చాలా నిదానంగా ఓపికగా చెప్పారటండి. అట్టి తాతని దూషించి బయటికి గెంటించాట మాతామహుణ్ణి. వీడే కాదు, వీడి కుమారుడు ఇంద్రజిత్తు, వాడి ఇంకా భయంకరం. వాడికి ఎంత కోపం వచ్చిందంటే, ఈ ముసలివాళ్ళు తండ్రి వీళ్ళు ఇట్టగా మాట్లాడుతుంటారు, నువ్వు పట్టించుకోమాక, ముసలోళ్ళు అసలు వాళ్ళ జమానా అయిపోయింది కదా, ఎందుకు నోరు మెదుపుతూ ఉంటారు వాళ్ళు, నోరు ముసుగు కూర్చోక్క, తండ్రి దిగులు పడమాక, రేపు నేను వెళతా, నా రణకౌశలం చూడండి. తాపసి అంటున్నారే, తాపసి అంటే రామచంద్రమూర్తి, ఇలా జుట్టు ముళ్ళేసుకున్నారు కదా, ఆ తాపసి సైన్యాన్ని నేనొక్కడిని చాలు, నేను మట్టు పెడతా. ఇట్లా అండి అహంకారంతో వాడిని చెడగొట్టారు రావణాసురుడిని. పిల్లవాడు ఆ మాటలు అనేప్పటికీ నిజమే కావచ్చు, ఇంద్రుని జయించాడుగా ఒకప్పుడు ఇంద్రజిత్తు, అలాగేలే ధైర్యం వహించి ఆదరించాడు కుమారుణ్ణి. చాలాసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు మేఘనాథుణ్ణి. అలా మంత్రాలోచన చేశారు. వీరఘాతిని ఛాండిసి సాగి తేజపుంజ లక్ష్మణ్ ఉరులాగి. ఈ పూటకి విరామం. మిగతా కథ రేపు దాదాపుగా రేపు ఉదయం పూట సరిగ్గా 9ంటికి నేను వ్యాసపీఠం మీద ఉంటా. రేపు కార్యక్రమం చివరి రోజు కనుక షెడ్యూల్ ప్రకారంగా 9ంటికి నేను వ్యాసపీఠం మీద కూర్చుంటాను. సరిగా 12ంటికి కథ అయిపోతుంది. ఆ తర్వాత మరల 3ంటికి కార్యక్రమం రేపు విశేషంగా ఉన్నది కనుక శేషభాగం రేపు పూర్తి చేసుకుందాం. భక్తవత్సల భగవానికి రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ. भक्तवत्सल भगवान की जय। सियावर रामचंद्र की, पवन सुत हनुमान की, बोलो भाई सब संतन की जय। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः। गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु।